ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన ముందర ఉంది ఆ కొండ దిగువ భాగానికి మనం వెళ్ళాలి. మాకు బాగా నచ్చిన ప్లేస్ లోని ఇది కూడా యాడ్ అయిపోయింది. ఫ్రెండ్స్ సినుకులు కూడా స్టార్ట్ అయిపోయి చాలా బాధ అనిపిస్తుంది. ఇదంతా కూడా నడుకుతే మనకు ఇంత ముద్ద అయితే వస్తుంది. బాగుంది బా బుర్ర పాడులా ఉంది. చాలేమరా తర్వాత తిందాం కానీ చల్లగా అయిపోతే మళ్ళీ చల్లగా అయిపోతే రకరకాలుగా అనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మనము ఎత్తైన కొండ అంచున అందమైన ప్రాంతంలో క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. ఈ క్యాంపింగ్ అయితే మాత్రం మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ కొండలన్నీ కూడాను మనం క్యాంపింగ్ చేసే ఆ ప్లేస్ కూడాను సూపర్గా కనిపిస్తుంటుంది అనమాట, అందంగా కనిపిస్తుంటుంది. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాము. మన వాళ్ళు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కూడాను. ఈ క్యాంపింగ్స్ అన్నీ కూడాను వర్షాలు పడుతుండడం వల్ల ఈ క్యాంపింగ్స్ అన్నీ కూడా లేట్ అవుతున్నాయి, డిలే అవుతున్నాయి. ఈ క్యాంపింగ్ అంతా కూడాను మీకు నచ్చుద్ది. చివరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం, పదండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన ముందర ఉంది ఆ కొండ దిగువ భాగానికి మనం వెళ్ళాలి, కిందికి వెళ్ళాలన్నమాట. ఈ కొండ దాటి ఇంకో కొండ అయితే ఉంది, ఆ కొండ దాటి మనం కిందికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూసారా, మా అడవుల్లో ఇలాంటి రాళ్ళు అయితే ఉంటాయి. ఇలాంటి నేలపైన మేమైతే ఈ కొండలంటే కూడా తిరుగుతుంటాం అనమాట, నడుచుకుంటూ. పైకి వచ్చాం కదా, చల్లటి గాలి అయితే తగులుతుంది ఎత్తులు ఉండడం వల్ల. బాగుంది. మన ముందర వెనకాల చుట్టూరు అన్ని కూడా కొండలే ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఈత చెట్లు ఇంకా వేరే చెట్లు ఏం కనిపించవు. ఏమైనా ఉన్నాయంటే అక్కడెక్కడ కనిపిస్తున్నాయి. ఈ వేగిజ చెట్లు, తర్వాత ఈ ముర్రిపల్లి చెట్లు, అంతే. ముర్రిపల్లి చెట్లు అవే ఉన్నాయి. ఏట్రా ఎగిరిపోయింది? అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిందా? తీసుకురావాలా? వద్దులే. ఈ మధ్యలో ఉన్న కొండలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఈ మబ్బుతో కూడి ఏదో పొగ మంచు పడుతున్నట్లు అలా కనిపిస్తున్నాయి. చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇంకెంత దూరం రా? ఇంకొక 2 కిలోమీటర్లు ఉంటుంది ముగ్గురు. ఈ ప్రాంతానికి అయితే మనం వెళ్తున్నాం. మన ప్రయాణం అయితే సాగుతుంది. ఇది చాలా దూరంలో ఉంది. చూడండి ఎంత దూరంలో ఉందంటే అంత దూరంలో ఉంది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. మేము వెళ్తున్న దారిలోని ఈ రాయి అయితే కనిపించింది. ఇట్లాంటి రాళ్ళు చాలానే కనిపిస్తున్నాయి మాకు. ఈ రాయిని చూసిన తర్వాత మీకు ఏమైనా గుర్తు వస్తే చెప్పండి. రైల్వే స్టేషన్లలోనే గుడ్స్ తీసుకెళ్తుంటాయి కదా, ఇట్లాంటి రాళ్ళు అనమాట. ఇది ముడిధాతువు లాంటిది, ఇనుము తయారవడానికి ముడిధాతువు లాంటి రాళ్ళు. అలానే పోలి ఉంది, బరువు కూడా ఉంది. రండ్రా, ఇక్కడ పనస పండు ఉంటే తిందాం రండ్రా, ఆకలిస్తుంది. చాలానే ఉన్నాయి రా పైన కాయలు, చాలా ఎక్కువ ఉన్నాయి. చెట్టు కూడా ఉన్నట్టున్నాయి. మనకు దొరుకుతాయంటావా? మంచి వాసన వస్తుంది. ఖజానా ఇది నిర్మనుష్యమైన ప్రదేశం కాబట్టి ఉంటాయి. ఇక్కడ చూసారా కాయలు కూడా చాలా ఉన్నాయి. మనకు ఆకలిస్తుంది కాబట్టి. ఇది స్మెల్ తగులుతుంటే ఇది బురద పండు లాగా లేదురా, ఖజ్జ పండు అంటే గట్టిగా ఉన్నటువంటి తొండలు అనమాట. మీ సిటీ ప్రాంతాల్లో దొరుకుతుంది. బురదనా? అయ్యో ఇద్దరు ఇక్కడ చూడరా, పురుగు తినే బురద పండురా. ఖజ్జ పండు అయితే బాగున్నా. అవును. కిందన ఒకటి పడేసి ఉన్నారు. ఇది ఈ జంతువులో లేకుంటే ఈ కోతులో మనుషులో తెలియట్లేదు. పైన కూడా ఉన్నట్టున్నాయి. ఇదిగో ఇది కూడా నువ్వు పండే కావాలా? పండా కిందనుందా? ఎక్కడ ఉంది? తీసిరా. ఏది? ఇదిగో ఇది కూడాను పట్టుకోరానా, నేను ఇది వేసేస్తాను. సో ఇదైతే మనం తిందాం. ఆకలిస్తుంది. ముందు కాస్త చల్లబడని కడుపు, అప్పుడు మిగిలిందంతా కూడాను చేద్దాం, పండ్లన్నీ కూడా కదా బా. సురేష్ రారా, పట్టురా. అవట్లేదా? అవ్వట్లేదు. సరిపోట్లేదా? నా హైట్ సరిపోట్లేదు అక్కడ. అన్న రెడీ, 1 2 3 స్టార్ట్. అదే వావ్, బాగా పట్టేవరేనా. ఇక బురద ఖజ్జరా ఉంది బాగుంది. మంచి స్మెల్ వస్తుంది. చెట్టు పైన పండింది కాబట్టి బాగానే ఉంటుంది. మంచిగా పండిపోయి ఇదంతా కూడా ఇట్లా తీసేద్దామా? తిందాం. చిన్నర బావేమో ఇంకో పనస పండు కోసం వెళ్ళాడు. అక్కడ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి. సరే సరే. ఇదిగో ఆ చెట్టు అయితే ఎక్కుతాడు బావ. ఇప్పుడు అందులో పండు ఉంటే మాత్రం తీసుకుందాం. అంటే ఖజ్జ పండు అయితే ఇది బురదగా ఉంటది, మెత్తగా ఉంటది బా. ఇక్కడ జిగురు ఉంటుంది ఉండదురా బా? ఏం బా మరి చూడాలి ఒకసారి. ఇది కాక పట్టుకోబా. తగిలిసింది. జిగురు ఉంటుంది ఉండదంటే నాకే తగిలిసింది. ఇక్కడ పట్టెత్తు బా పైకి. ఓకే. బంగారంలో ఉంది. అదే అదే. దీని స్మెల్ కూడా చూసావా, చాలా పవర్ఫుల్ గా. టేస్ట్ కూడా చాలా బాగుంటది, ఎందుకంటే వాసన ఉంది. ఎవరికి? ఓకే, తీసుకెళ్ళిపోండి. తీసుకో. ఇంత దూరం నడిచిన తర్వాత అంత పెద్ద కొండ ఎక్కి దిగే సూపర్. ఇది ఎక్కువ తిన్నామంటే తినలేం బ్రో నైట్. ఏ పర్లేదు, ఈ లోపు మనం ఏ పని ఆ పని చేయడానికి ఇంకా ఆకలేస్తుంది. మంచిగా తినొచ్చు బామర్ది. ఇవి తిన్న తర్వాత కూడా కాస్త నడవాలి కదా, అరిగిపోద్దులే. సూపర్ అని బాగుంది, చాలా బాగుంది. ఇది తింటుంటే ఎలా ఉందంటే కారం కారంగా, స్వీట్ గా అలాగ అనిపిస్తుంది. ఆ స్మెల్ సూపర్ బ్రో.
అంటే బాగా మురిగిపోయింది. తాజాదనం. ఇంత పెద్ద అడవిలోని రెండు ఆవులు ఉన్నాయి రా. మన క్యాంపింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. మన ముందరే ఆ క్యాంపింగ్ ప్లేస్ అయితే ఉంది. ఇంతకు ముందు కూడా మీరు చూసిందే ఈ ప్లేస్. ఈ పైన ఒక కళ్ళ ముందర బా, ఒకవేళ టెంట్ కింద వేయడానికి అవ్వకపోతే ఇక్కడికి వచ్చేద్దాము. బాగుంది అక్కడ, అక్కడికి వెళ్ళి చూద్దాం. బావగారు ఈ పనసపండు చూడు, పనసపండ కాయ అది కాయ పండ్రా బురదరా ఖజా అజ్జ పండ్రా. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గైస్. ఇది అయిపోద్దామరా, బాగా పండిపోద్దామా. ఇదిగో ఇక్కడ ఉదయానికి మనకు ఫుడ్ అయితే దొరికేసింది, నో ప్రాబ్లం. ఈ పొలం దగ్గర గట్లంతా కూడాను చాలా మెత్తగా ఉన్నాయి. ఇలా కాలెడితే చాలు ఇంకా పక్కెళ్ళిపోతుంది, పడిపోతున్నాం. మనం ఒక లోయ ప్రాంతాల్లో ఉన్నాం రా, అది గుర్తుపెట్టుకో. అవునరా. ఓకే, జారమంటే ఇంక అంతే. నేను కూడా ఒకసారి టచ్ చేస్తాను. బాగానే ఉందిరా పండు. కొంచెం గట్టిగానే ఉంది, బాగానే ఉంది. ఉంటుంది ఉదయానికి మనకు సరిపోతుంది. చల్లటి గాలి తగులుతుందిరా బా. ఇక్కడ ఏంటంటే మనం వచ్చినప్పుడు ఇదంతా కూడా నారులు వేసి ఉండేరు అప్పుడు. ఇప్పుడైతే ఆ ధాన్యం అంతా కూడా తీసేసి మరలా ఆ విత్తనాలు మనకు కనిపిస్తున్నాయి. బాగుందిరా బా. చుట్టూరా కొండలు, పచ్చటి ప్రకృతి. ఎటు చూసిన వేరే కలర్ అయితే కనిపించట్లు పచ్చ కనిపిస్తుంది. వర్షాలు పడుతుండడం వల్ల ఇంకా అందంగా మనకు కనిపిస్తున్నాయి ఈ కొండలన్నీ కూడా. ఇక్కడ ఒక పెద్ద రాయి ఉందిరా బా. అది ఇందాక నుండి చూస్తున్నాను, అది అదో డిఫరెంట్ గా ఉంది. అంతా కూడా ఏదో కట్ చేసినట్టు కనిపిస్తుంది, అది అంచులు అంచులుగా. బాగుంది. మన క్యాంపింగ్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా అంటే కామెంట్ చేయండి. చూసారా ఇక్కడ కొండ ప్రాంతాల్లో పండే పంటలు ఇవి. టమాటా కూడా చూడండి ఎంత ఎర్రగుందో. ఇక్కడ ఈ గడ్డి కూడా చూడండి ఎంత అందంగా ఉందో. అబ్బబ్బబ్బా, బుర్ర పాడు. ఎంత అందంగా ఉందంటే అంత అందం ఉంది. పారిపోతున్నారు మా చూసి. అన్నో మేమన్నో కిరణ కుమరలో ఏంది పారిపోతున్నారు. మాకు బాగా నచ్చిన ప్లేస్ లోని ఇది కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ ఒక పూరి గుడిసె అయితే ఉంటది. ఇక్కడ మన వాళ్ళు ఉంటారు, పంటలు వేసే టైంలో అయితే వస్తారు. మేబీ ఉదయం కూడా రావచ్చు అనుకుంటా. మన వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఈ మధ్యాహ్నం ఉన్నాడు మాత్రం భలేగా ఉన్నాడు, జతిన్గఢ్ లాగా. డిఫరెంట్ గా ఉన్నాడు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేద్దాం. నేచురల్ బ్రష్లు. అవునవును. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మంచిగా పువ్వులు ఉన్నాయి, పాండ్స్ పౌడర్లు ఉంటాయి లోపల. ఇదిగో వీటి లోపల నల్లటి గింజ అయితే ఉంటుంది. దాని లోపలేమో మంచిగా పౌడర్ ఉంటుంది. ఇది తింటారు. ఈ ఆకుకూర కామర్లకు మంచిగా పనికి వస్తుంది. అరే ఇక్కడ సీతాఫలాలు కూడా ఉన్నాయిరా. తెంపురా. పండు ఎదురా కాయలు ఉన్నాయి. కాయలు ఉన్నాయి ఇక్కడ. ఆ భుజం మొత్తం పట్టేసిందిరా బా. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇక్కడే టెంట్ అయితే వేద్దాం అనుకుంటున్నాము. టెంట్ వేయడానికి ఇక్కడ ప్లేస్ అయితే చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే గడ్డి ఉంది, పచ్చటి కొండలు కూడా ఉన్నాయి. వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ కొన్ని ఇవైతే ఉన్నాయి, ఈ దుబ్బులు లాంటివి ఇవి ఉన్నాయి కదా చూడండి. అవి ఉన్నప్పుడు మనకి ఇది తేవడానికి పడుకోవడానికి అవ్వదు. సో అవన్నీ కూడా తీసేద్దాము. ఇది ఒక దగ్గర పేడ అవుతుంది, దానికోసం అని పట్టుకున్నాను. పేడ మీద ఈ మట్టి తీసుకెళ్ళి వేసేద్దాం. ఇవంతా శుభ్రం చేస్తేనే మనకు టెంట్ వేయడానికి మంచిగా ఉంటుంది. ఇది కూడా తీసేద్దాం రా. తీసేయను, తీయగలని లేదురా. చేస్తుందిరా. బాహుబలి. మట్టి వచ్చింది, అలా కొంచెం అక్కడ మట్టి అంతా కూడా పట్టిసే. ఫ్రెండ్స్, మన వాళ్ళు గుడిసె నుంచి టెంట్లో అనుకుని మోసుకొని వస్తారు కదా, వాళ్ళకైతే ఈ పని అయితే ఇవ్వట్లేదు. నేను సురేష్ అన్న అయితే చేస్తున్నాను అనమాట. ఇదంతా కూడాను సరిపోద్దిరానా? సరిపోద్ది. ఓకే, టెంట్లు వేసేద్దామా? ఈ పశువులంతా కూడాను ఈ పచ్చటి కొండల్లో ఈ ప్రకృతిలో తింటూ తిరుగుతూ ఇక్కడే ఉంటూ వాటి యొక్క జీవనాన్ని అయితే సాగిస్తున్నాయి. ఇలాగా ఫ్రెండ్స్, తీసుకొచ్చిన ఆకులు అయితే పేర్చేద్దాం కిందన. ఎందుకంటే ఎత్తు పొలాలు ఉన్నాయి కదా. అవును రానా, లేకుంటే లేకపోతే వర్షం వచ్చింది అనుకో, వాటర్ రాత్రికి స్నానం చేస్తాము. ఇది ఫేసింగ్ లాగా ఉంటుంది కదా, గాలి కూడా మంచిగా ఇటు నుంచి వేస్తుంది. ఒకవేళ వర్షం వచ్చిందంటే ఇంకా తడవక తప్పదు. ఇప్పటికే చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా రాత్రికి ఎలా ఉంటుందో తెలీదు. ఈ లోపు మనము టెంట్లు వేసి సామాన్లు అనుకుని లోపల పెట్టేద్దాం. ఎందుకంటే వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాము. కాసేపు పడుకొని చూద్దాం మేము రా. బాగున్నట్టు పడుకుంటారు. అటు నుంచి ఇటు దొరలండి కాగా. సూపర్ ఫ్రెండ్స్, చినుకులు కూడా స్టార్ట్ అయిపోయి త్వరగా టెంట్లు అయితే వేసేద్దాము. పెద్ద వర్షం పడేటట్టు ఉంది రాజు. అవును, చూస్తుంటే భయం వేస్తుంది. దాంతోపాటుకి గాలి ఒకటి స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. చూడండి, ఇది ఎత్తుకెళ్ళిపోతుంది. ఇది మొన్న వచ్చింది కదా గాలి, మనం క్యాంపింగ్ చేసినప్పుడు. అవునవును, లేరన్న తర్వాత తగిలించరా. బామార్ది లేట్ చేస్తున్నాడు.
ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఆ డ్రోన్ క్లిప్, అది రికార్డ్ అయ్యే టైంలోని మన స్పైడర్ దేన్ని గుద్దేశాడు. మేబీ అది చెట్టు అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే సినీ మోడ్, నార్మల్ మోడ్, దీంతో పాటు కానీ స్పీడ్ ఎక్కువ వెళ్ళడం కోసం అని చెప్పి స్పోర్ట్స్ మోడ్ అని చెప్పి 3 ఉంటాయి. మీకు తెలుసు స్పోర్ట్స్ మోడ్లోనే సెన్సర్స్ పనిచేయవు. అట్లా అని చెప్పేసి మనోడు గుద్దేశాడు. ఇక్కడైతే వార్నింగ్ అయితే చూపిస్తున్నాడు. ఇదిగో రీప్లేస్ అవర్ చెక్ ప్రొపైలర్స్ అని చెప్పి, ప్రొపైలర్స్ అయితే పోయి అని చెప్పి చూపిస్తున్నాడు. సో మనం డ్రోన్ తీసుకున్నప్పటి నుంచి అంటే మన స్పైడర్ వచ్చిన తర్వాత ఇదే ఇట్లా యాక్సిడెంట్ అవ్వడం చాలా బాధ అనిపిస్తుంది. ఆ రెక్కలు పోతే చూడలేము, ఏదో మనకి చేతులు పోతే ఎలా ఉంటుంది దానికి అలా అనమాట. రెక్కలు పోయి మిగతా బాడీ అంతా బాగుంటే పర్లేదు, ఆ గింబల్ ఇదంతా కూడాను అది గుద్దుకుందో లేకుంటే కిందన పడిపోయిందో ఎక్కడ ఎలా పడిందో తెలియదు. ఫ్రెండ్స్ స్పైడర్ని అయితే తీసుకొస్తాము, ఒకసారి చూడండి. ఇదిగో ఇక్కడ ఉన్న రెక్కలు మాత్రం ఈ 2 ప్రొపెల్లర్స్ ఇవైతే విరిగిపోయాయి అనమాట. కాస్త ఇలా ఉండాలి. ఫ్రెండ్స్ రెక్కలను కూడా పెట్టాము, ఒకసారి చూద్దాము. ఎగరడా స్పైడర్ గాడు కొద్దిగా బాధగా ఉంది. ఎలా ఉంటుంది ఏంటనేది ఎగరట్లేదు, ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఏమైందిరా? పైకి పెట్టు, పైకి పెట్టు, ఇంకా పైకి పెట్టాను. ఎంత మనం దగ్గర పెట్టి ఎగిరిస్తాం కదా. ఫ్లై చేయనా? ఫ్లై చేయి, ఏమో కానీ ఆగు. ఓకే ఫ్లై అవుతున్నాడు రోయ్. రా ముందుకు రా. గుద్దే ఇంకో దానికి. ఫ్రెండ్స్ టెంట్లన్నీ కూడా వేసాము. ఇప్పుడు వంటకి ముందు తినడానికి ఇప్పుడు ఏదైనా అడవిలో దొరికే కాయగూరలతో ఏదైనా తయారు చేసుకుందాము. ఇప్పుడు వాటి కోసం మనము అడవికి అయితే వెళ్దాము. ఈ ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. బాగా మన నాన్న వాళ్ళు ఇది తినేసి కొద్దిగా ఎక్కువ సంవత్సరాలు బతుకున్నారు, బాగా ఉన్నారు. ఏ పని అయినా ఈజీగా చేయగలుగుతారు. ఇవి తింటే దృఢంగా తయారవుతాం అనమాట. మన కండర శక్తి అంతా కూడా గట్టిగా తయారవుతుంది. అలానే కడుపులో వచ్చే ఈ జబ్బులు ఉంటాయి కొన్ని, వాటికి మంచి మందుగా కూడా పనికొస్తుంది ఈ ఆకు. ఇప్పటికే మన వాళ్ళు కొండల్లో వచ్చారంటే మాత్రం ఈ కూర అవుతుందంటే తీసుకెళ్లకుండా ఉండరు. తప్పకుండా ఈ కూరను కూరగా ఉండరు మా వాళ్ళు. దేంట్లోనైనా కూడా కాంబినేషన్లా వాడతారు. అప్పుడు బాగుంటుంది అనమాట, టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఈరోజు మనము ఈ పనసకాయలో కలిపి ఉండబోతున్నాం. బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం చెప్పనక్కర్లేదు, మాకు బాగా ఇష్టం. ఇదిగండి ఫ్రెండ్స్, చిన్న అయితే తీసుకున్నాము. ఇవైతే మాకు సరిపోతాయి, ఇంకా చాలానే ఉంది కానీ మాకు ఇవైతే సరిపోతాయి. తీసురా అన్న, పెట్టేద్దాం ఒక దగ్గర. ఇక్కడ తీసుకురాడు రాజు కూడా. ఇంకా ఎంత అయింది? సరిపోద్ది రాజు మనకి బౌలెడ్. ఇంకా ఇదంతా కూడా ఉడికితే మనకు ఇంత ముద్ద అయితే వస్తుంది. మన పనసకాయ కూరకి దీనికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. పదండి. ఆకుకూర తీసుకున్న పక్కనే ఈ ఊట నీళ్ళు అయితే ప్రవహిస్తుంటాయి. ఈ నీళ్ళు అయితే తాగుదాం, దాహం ఇస్తుంది. బాగానే ఉంటాయి నీళ్ళు అయితే. బామర్ది ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళగా ఉన్నాయి, బామర్ది చల్లగా. పైన ఒక బండ అయితే ఉంది, బండ కింది నుంచి ఈ నీళ్ళు అయితే కిందికి వస్తుంటాయి అన్నమాట. చాలా స్వచ్ఛంగా ఉంటాయి, బాగుంటాయి. దీనిని మనం ఏమంటారు బా, ఆ మీటర్ పెట్టినా కూడా మంచి రీడింగ్ చూపిస్తుంది. అవునవును, చాలా స్వచ్ఛంగా ఉందని చెప్పేసి. అది కాకుంటే మనకు అందుబాటులో ఉంటే వేడి చేసి తాగడం మంచిది. లైట్గా జలుబు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మనం బొడ్డం పురుగులు తీస్తాం కదా, ఆ పురుగులన్నీ ముదిరిపోయిన తర్వాత ఇట్లా తయారవుతాయి అన్నమాట. ఇదంతా అది చాలా గట్టిగా పడుతుంది అన్న. కాళ్ళు ఉన్నాయి కదా అక్కడ, చిన్న ఒక కుకంలా ఉంటాయి వాటికి. అవును, చూస్తే ఎలా ఉందో అమ్మ, అదేదో ముళ్ళలాగా ఉన్నారు కాళ్ళకి. అవును కాదు కానీ దాని స్టైల్ చూస్తే ఎలా ఉందో. ఈగ స్టైల్ అది. ఫ్రెండ్స్, ఈ సీజన్లో దొరికేది ఆకుకూర కూడా తీసుకున్నాం కదా, దాంతో పాటుగా వస్తూ ఈ పనసకాయ కూడా ఒకటి తీసుకున్నాము. ఈ ఆకుకూరతోటి పనసకూర అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్లో కూడాను, మన కుకింగ్ ఛానల్లో ఆల్రెడీ ఉంది ఈ వీడియో అనేది. ఈ గింజల్ని మనము పైన పొరంతా కూడా తీసేయాలి. తీసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది అనమాట, తెల్లగా వస్తాయి. అప్పుడు తినడానికి బాగుంటుంది. తర్వాత దీన్ని మనము 2 ముక్కలుగా కట్ చేయాలి. ఈ తొనలను కూడాను. మీరు తొనలు అంటారా ఏమంటారా కామెంట్స్ లో రాయండి. మేమైతే తొనలు అంటాం. పనస తొనలు కరెక్ట్. అలాగా ఫ్రెండ్స్, మనం తెంపుకున్న ఆకుకూర అయితే ఇది ఉడుకుతుంది. ఇది కూడా తొందరగానే తయారైపోద్ది. ఇంకా ఫ్రెండ్స్, పనసతొనలన్నీ కూడా తీసి మంచిగా శుభ్రంగా కడిగిన ఈ పాత్రలు అయితే పెట్టాము. దీంట్లో ఇప్పుడు కొన్ని దినుసులు అయితే కలుపుదాము. అన్న మొదట ఏంటి వేస్తున్నావు? ఆకుకూరలు కలుపుదాం రాజు. ఓకేనా, తీసురా. అలాగా పైన చిలకరించంటారా? అలుకు పలకడం. ఈ కరివేపాకు ఆకులు గట్టిగా వేసే ఆకులు అంత మంచిది. ఈ ఆకుల్లో కలిసిపోద్దులే, అవి కలవవు కదా ఆల్రెడీ, బాగా కలిసిపోయి గాలేస్తే ఎగిరిపోతాయి ఏటో. బావగారు, ఇప్పుడు మన నూరిన చేతి ముద్ద మొత్తం కూడా ఇట్లాగా పెట్టేసేయండి. వేసే బా, మా బావ చూసేవా నేను నూరేను అన్నట్టు చూపిస్తున్నాడు మా బావ. ఈ చేతి కారంలోనే అన్ని దినుసులు కలిపాము. ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, పసుపు ఇదంతా కలిపి తయారు చేసాం. ఈ కూరకి ఇలా వండితే చాలు, బాగానే ఉంటుంది. కానీ కాస్త టేస్ట్ పెంచుదామని చెప్పి దీంట్లో కసూరి మేతి కలుపుతున్నాం మేము. ఈ ఆకులు బాగుంటుంది, కనిపిస్తున్నాయి. వీటి యొక్క
ఇక్కడ ఉండే ఫ్లేవర్ అంతా కూడా తగిలి కూర మంచిగా టేస్ట్గా ఈ వస్తుంది. కసూరి మెతి కంటే ముందుగా మా వాళ్ళు వంట నూనె కూడాను కలుపుతారనమాట. వంట నూనె కూడాను మనం కలుపుదాం. ఈ కసూరి మెతి వేయరు మా వాళ్ళు, మేము మామూలుగా వేసాము. ఫైనల్గా ఉప్పు సరిపోయినంత కలిపేసి దీంట్లో కొద్దిగా వాటర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము మెత్తగా కలపాలి ఈ కూరను అంతటిని. ఆ కారము ఉప్పు అదంతా పట్టాలి. పట్టిన తర్వాత అప్పుడు మంట పైన మనం ఉడకనివ్వాలి. సూపర్ వస్తుంది కూర. దీంట్లోని మా వాళ్ళు ఆముదపు నూనె వాడతారు దీంట్లోనే, చాలా బాగుంటుంది. చాలా మంది దాంట్లో ఈ కొవ్వు శాతం అనేది ఎక్కువ ఉంటుంది అంటారు, కానీ మా వాళ్ళు వాడతారు లైట్గా. అది ఆరోగ్యానికి కూడా మంచిదే. అవును, అది మరీ ఎక్కువ కాదు, ఇట్లాంటి స్పెషల్ వంటకాలు ఉన్నప్పుడు మాత్రమే వండుకుంటారు అనమాట. ఫ్రెండ్స్ టైం వచ్చి ఇప్పుడు 7 గంటలు అయితే అవుతుంది. మేమున్న ప్రాంతంలో చూడండి ఈ బయట ఏ విధంగా ఉందనేది ఒకసారి. లైట్ అయితే వేయట్లేదు, లైట్ వేయకుండా ఈ చీకటి ప్రపంచం ఎలా ఉందో చూడండి. ఇదిగో ఇక్కడ మా మంట అయితే ఉంది, మా తమ్ముడు అయితే చూడండి ఎట్లా ఉన్నాడు. ఇదిగో ఆ ముందర ఉన్నటువంటి చెట్లు మాత్రం సూపర్ కనిపిస్తున్నాయి. ఆ వెనకాల కొండల ఏం కనిపించట్లేదురా, నల్లగా కనిపిస్తుంది చుట్టూరు అంతా కూడా. ఇదిగో మా టెంట్సే వైట్గా ఉండడం వల్ల ఈ పెద్ద టెంట్ కనిపిస్తుంది తప్ప ఇంకేం కనిపించట్లేదు. చుట్టూరు అంతా కూడా కొండలు. టైంలో పున్నం అవ్వాలరా, పుర్రపాడు ఉంటది. ఇంకా పున్నం రోజున పున్నమి వెన్నెల బాగుంటది. ఇందాక చినుకులు కూడాను పడ్డాయి. మేము వర్షం వస్తుందేమో అనుకున్నాము, కానీ రాలేదు. ఇక్కడ కూర కూడాను మన వాళ్ళు పెట్టేశారు. ఈ కూర అయితే బాయిల్ అవుతుంది. మూత పెట్టలేదు ఇంకా. ఒకసారి గింజ చూడరు ఉడికిందో లేదు ఒకసారి. ఏది ఒకసారి ఇవ్వండి. ఇంత వేడిది ఇట్లా చేతిలో పెడితే ఎట్లా ఉంటుంది చెప్పండి. చాలా వేడిగా ఉంది, కాలిపోతుందిరా. చూడు అయిపోతే దించేద్దాము. అయిపోయినట్టుంది. అయిపోయిందిరా. అయిపోయిందా? దించేద్దాం. అయితే దించేద్దాం. కూర అంతా కూడాను ఇక్కడ పెడదాం. చాలేమరా, తర్వాత తిందాం. కానీ చల్లగా అయిపోతే మళ్ళీ చల్లగా అయిపోతే రకరకాలుగా కనిపిస్తుంది. అవును, ఓకే బాగా పక్కన పెట్టేది. ఇదేదో మన కామెంట్స్ లో పెట్టారు, కెమెరా అటుందని చెప్పి అటు చూస్తున్నాను, లైట్ ఉందని చెప్పి. మన దగ్గర ఒకటే కెమెరా ఉందని పెట్టాడు చూడకు. ఒకసారి ఏదో వీడియోలో మనం మాట్లాడాం కదా, ఏంటని ఆఫ్రికా మన పీపుల్ ఏదో తయారు చేస్తారు, అది వేడిది కూడా తింటారు అని చెప్పేసి. అది ఫుఫు ఏదో అంటారు దాన్ని. ఫుఫు అట. ఓకే తిందాము. నేనైతే ముందే తీసాను, ఆగలేక వాసన కూడా అలానే ఉంది. ఫ్రెండ్స్ మన వాళ్ళు కొంతమంది తినేటప్పుడు ఈ షూస్ అన్ని కూడా ఇప్పొచ్చు కదా బ్రో, ఇట్లా తినేస్తున్నారని కామెంట్స్లో కొంతమంది పెడుతున్నారు. మేము తీయకపోవడం గల కారణం ఏంటంటే, ఇక్కడ చీమలు, భయంకరమైన చీమలు అయితే ఉంటాయి, గండు చీమలు ఉంటాయి, అట్లనే ఎర్రటి చీమలు ఉంటాయి, తేలు పాములు కూడా తిరుగుతుంటాయి. మన అడవి ప్రాంతంలో ఉన్నాం కాబట్టి తప్పుగా అనుకోకండి. అది పిక్క తీసుకుంటావా లేకపోతే తీసుకుంటావా నీ ఇష్టం. ఇంకా ఆసారి తిన్నాం కదా, అట్లానే ఉంది ఇది కూడా. ఆసారి నేను రాలేదు, దానికన్నా మించిపోయింది ఈ రోజుది. ఫుఫు బాగుంది నిజంగానే, చాలా సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. ఇదే ఫుడ్ నడిచొచ్చిన దగ్గర టైంలో అయి ఉంటే బాగున్నా అవగొట్టేస్తాం. అది అయిపోవాల్సింది, చూస్తే ఇది ఎక్కడికో అయిపోయింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడో తీసుకెళ్ళింది. నేను కొద్దిగా తీసుకొట్టలేదు, ఎక్కువ తీసుకుంటున్నా. దీంట్లో మనము పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఆ ఫ్లేవర్ తగులుతుంది. సూపర్. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వంట కోసం ఇక్కడ కూరగాయలు అయితే తరుగుతున్నాము. సతీష్ అన్న ఇదిగో నువ్వు కొనిచ్చిన బౌల్ ఇది మంచిగా ఆడుతుంది. ఇది ఈ ముక్కలన్నీ పెట్టి ఒక్కసారిగా పంపు కొడితే మొత్తం కూడా చిన్న ముక్కలుగా తయారైపోతున్నాయి. కొద్దిగా పెద్ద ఉంటే కొద్దిగా లేట్ అవుతుంది, కానీ చిన్న ఉంటే మాత్రం ఇంకా సునాయాసంగా అయిపోయింది. మనకు మరీను మిక్సీలో పెట్టి ఆడిపించినంత ఇది గ్రేవీ లాగా అయితే రాదు, కానీ సరిపోతుంది మనకు. కచ్చా బచ్చా అలా వస్తుంది, మెత్తగా తయారైపోయి అనమాట. ఇవన్నీ కూడాను మామూలుగా ఉండదు, మేడ్ ఇన్ ఇండియా. కరివేపాకు చికెన్ వేపుడుతో మొదలు పెట్టాం ఈ వంట అంతా కూడాను. ఈ కడాయిలోని నూనె అయితే పోసాము, నూనెలో జీలకర్ర అయితే మనం వేస్తున్నాం. రాజు ఎండు మిరపకాయలు కూడా వేసి, బామరది అది కూడా వేసి వేసి వావ్ సౌండ్ బాగా వచ్చింది. మీకు ఈ ఆయిల్ అనేది ఇంజిన్ ఆయిల్ లా కనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటంటే తర్వాత చెప్తాం మీకు. ఎత్తులో మనం ఉండడం వల్ల చల్లటి గాలి తగులుతుంది. మనం ప్రతి వీడియోలో కూడా మాట్లాడుతున్న విషయమే. మధ్యలోని ఈ మంట, ఆ వెచ్చదనం అనేది చాలా బాగుంది. దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా కలుపుదాం. ఇవి అంత ఘాటు అయితే ఉండవు, ఘాటు తక్కువ ఉన్నటువంటి మిరపకాయలు బయట ఇవి, అందుకే ఎక్కువ కట్ చేసాం. సరిపోద్ది బా కేజీ చికెన్కి. ఆ మాత్రం ఉండాలి. ఆ మాత్రం ఉండాలా? ఘాట్ అనేది కాస్త ఉండాలి.
పసుపు కలుపుదాం, ఉప్పు కూడాను కలిపిద్దాం. ఆయిల్ కాస్త తక్కువ వేసాము ఎందుకంటే నెయ్యి కూడాను లాస్ట్లో మనం యాడ్ చేస్తాం కాబట్టి. ఉల్లిపాయలు అయితే వేగాయి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలిపేద్దాము. ఇలా విచ్చేపెట్టు కాస్త ఎక్కువైనట్టుంది అల్లం వెల్లుల్లి ముద్ద అనేది. మంచి కలుపుర్రే, నువ్వు అలా కలుపుతున్నావు అది పగిలిపోతుంది కుండ. మా చిన్నారి బావ మా సురేష్ చాలా సైలెంట్గా ఉన్నారు వీళ్ళు. మంచిగా కూరగాయ భోజనాలు తిన్నారనా ఏడు రాజు పెట్టావు కదా ముద్ద. ఫ్రెండ్స్ అల్లం వెల్లాలి వేగింది, చికెన్ అయితే కలుపుదాం. ఈ ఘాట్ అనేది మామూలు తగలట్లేదు, మసాలా ముద్ద భలేగా ఉంది, వాసన మాత్రం. ఘాటు ఎక్కువ వస్తుంది కదా, కారం ఉంటుందేమో. ఆ కారం ఎక్కువ ఉండాలి ఈరోజు మనకు. ఫ్రై అనేసరికి కారం ఉంటుంది, కొద్దిగా తినడానికి కూడా కాస్త ఇష్టపడతాం కదా, ఫాస్ట్ తింటాం. మేము అలా ఇష్టపడతాం, కారం ఎక్కువ ఇష్టపడతాం అనమాట. ముక్కలు బయటకు వెళ్ళిపోతాయేమనేసి నాకు భయం వేస్తుంది. గరిట అనేది పల్చగా ఉండాలి కలిపేటప్పుడు, కానీ ఈ మట్టి కుండలు పగిలిపోతాయని చెప్పి వాడట్లేదు అవి. ఈ చెక్క గరిటలు మాత్రమే వాడుతున్నాం ఇక్కడ, మనకు దొరకని టైంలో మాత్రమే అవి వాడుతున్నాం. కరివేపాకు కూడాను కలుపుదాం. కలుపు 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 పైలట్ కలుపు. ఫ్రెండ్స్ ఇదిగో మా చికెన్ ఫ్రై అయితే ఇంకా దగ్గరే వచ్చింది. ఇప్పుడైతే దీంట్లో మసాలా పొడి అయితే కలుపుదాము. మొత్తం కూడా ఇదేపోయిందిరా, నీళ్ళు మొత్తం కూడా ఇంకా ఇప్పుడు మనము కరివేపాకు మసాలా పొడి అయితే కలుపుదాం. కొన్ని మసాలా దినుసులతోనే కరివేపాకు వేసి మనం తయారు చేసింది. కాస్త ఎక్కువలో అనిపిస్తుంది కానీ బాగానే ఉంటుంది, మంచి కరకరలాడుతుంది అనమాట. మాకు తమ్ముడు కనిపించట్లేదు, కెమెరా అడ్డుగా అవుతుంది. బాగుంది వా. మొత్తం పాత్ర నిండుగా చేసేస్తున్నాం చూడండి, కలపడానికి అవ్వట్లేదు, ఇంత దలసరి ఉందన్నమాట ఇది. సో ఇంత దలసరి అయితే ఉండకూడదు. దీంట్లో కస్తూరి మేతి కలుపుదాం. ఈ జీడి పలుకులు ముందుగానే వేయించాం కదా, ఎంజిన్ అని చెప్పామా, ఆ నూనెలో మనం వేయించింది ఇది. కొత్తిమీర కూడాను అలా అలా చల్లుకుందాం. పొడి పొడిగా వస్తుంది ఇదంతా కూడాను, ఘాటుగా రుచికరంగా ఇదంతా ఉంటుంది అనమాట. నెయ్యి అయితే కలుపుతున్నాము. మీరు మా పాత్రను చూసి ఇబ్బంది పడతారు, ఎందుకంటే మొత్తం స్ప్రెడ్ చేసేస్తుంటాం మేము ఈ తిప్పడం అంతా కూడాను. చిన్ని పాత్ర మనది, ఇదంతా కూడాను వండాలంటే కాస్త ఇటు అవుతుంటుంది అనమాట, కలపడం కూడాను కాస్త ఇబ్బంది. ఫ్రెండ్స్ టమాటాలు అయితే పెట్టాము, టమాటా రసం కోసము. ఉడికేలేదు చూద్దాం. ఇప్పుడు ఉడికి సుమారు 20 నిమిషాలు కావస్తుంది. వాటర్ సరిపోద్ది మనకు టమాటా రసం. తొక్క ఊడిపోయాయి బామర్ది, మంచిగా వస్తే ఉడుకున్నాయి. ఈ టమాటాలు మా నాటు టమాటాలు అయితే కాదు, ఇందాక మీకు చూపించాం కదా ఆ టమాటాలు అయితే కావనమాట, అవి అయితే నాటువి. మా నాటు టమాటాలు అయితే పల్చగా ఉంటాయి, ఈ లేయర్ అంతా కూడా కలిసిపోతుంది కూడా, త్వరగా బాయిల్ అవుతుంది. ఈ టమాటా ఉడకడానికి 20 నిమిషాలు పట్టింది. అది టేస్ట్లకు తయారవ్వాలి రే. ఓకే బా, అయిపోయింది కూడా. అయిపోయిందా? అది ఇరిపోయేలా ఉన్నావు కదా సతీష్ అన్న, మరి మళ్ళీ బాధపడతాడు, ఇంకోటి పంపిస్తాడు. ఏట్రాదు నువ్వు అలా చేసి. చూడరా బాయిలాగా వచ్చిందో. ఓకే సరిపోతుందిరా, సరిపోద్ది సరిపోద్ది. ఎదురుకడ కొద్దిగా ఉంది తీరవా. ఇవన్నీ కూడా కలిసిపోతున్నాయి. ఇది దీంట్లో కారం కలుపుదాం, 1 స్పూను ధనియాల పొడి కూడాను మనం దీంట్లో కలుపుతున్నాం, ఒక 2-3 చింతపండు. తర్వాత మనం ఉప్పు ఇదంతా చూద్దాం. మన రసం అయితే మంచిగా మరుగుతుంది. దీంట్లోనే కొబ్బరి పౌడర్, కొబ్బరి ఇది ఎండు కొబ్బరి అనమాట, తురుము. ఉప్పు కూడాను కలిపేసాం. ఒక్క 2 నిమిషాల తర్వాత దీంట్లోని కొత్తిమీర కలుపుదాం బా. దీంట్లో చివరిగా మనము కొత్తిమీర అయితే కలుపుకుందాము, తాలింపుకు ముందు అనమాట. ఈ తాలింపులో పసుపు కూడాను వేసాము, తాలింపు అయితే తయారైపోయింది. పోసేబా పోసేబా పోసేబా. ఓకే, మన టమాటా చారు అయితే తయారైపోయింది. ఇప్పుడు మనము వేడివేడిగా అన్నం వండుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అడవిలో ఉన్న అడవి జంతువుల్ని చూడడానికి కలిసి బయలుదేరి వెళ్తున్నాము. ఏమైనా కనిపిస్తే మీకు చూపిస్తాము. దీన్ని వేటడానికి అయితే వెళ్ళట్లేదు, కనిపిస్తే మాత్రం మీకు చూపిస్తాం. పాములు పురుగులు ఏ కనిపిస్తారని నాకు తెలిసి ఇక్కడ కనిపిస్తే ఇవి కనిపిస్తారా, చెవులు పిల్లులు, చెవులు పిల్లలు తప్ప ఇంకేం కనిపిస్తాయి. అదే కుందేళ్ళు, వాటి కోసం మనం ఇది చూడడం పాము అనుకున్నాను. అవును అలా ఉంది. ఈ కర్ర ఒకటి ఉంది, ఈ కర్ర పాములని ఉంది చూడడానికి. ఇలాంటి టైంలో మనకు తినడానికి బయటకు వచ్చి చెవులు కుందేళ్ళు. దేవుడా, పెద్ద పెద్ద అడవి మృగాలు అయితే మాకు కనిపించకూడదు. అవి కనిపించంటే మేము కనిపించాము మా సబ్స్క్రైబర్స్కి. టెంట్ దగ్గరికి వెళ్లే ముందు మాకు ఒక పాము అయితే కనిపించింది అనమాట, రెండు మీకు చూపిస్తాము. ఈ రాజుగాడు చూడలేదు, ఇలా వెళ్ళి తిరిగి వచ్చాను. దగ్గరికి వెళ్ళకు, పైన దూకుతుంది అది. ఇది కనిపిస్తుంది, అది ఇది 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 లైట్ తప్పించుకురు. ఇదిగో చూసారా, ఇదిగో ఈ పాము. రాజు వెళ్ళాడని ఎలాగెళ్ళి ఇదనమాట ఈ పాము. ఎలా చూస్తున్నా చూడండి, ఇది చాలా మొండిగా ఉంటుంది, దగ్గరికి వెళ్తే మాత్రం అది పైకి దూకుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 11 గంటలు అయింది, మన వాళ్ళకి వడ్డిద్దాము. తీసుకురానా అక్కడ నుంచి ఫస్ట్
తీసుకురండి అంటున్నాడు అక్కడ. బావాకైనా ఎప్పుడు ముందు నాకు ఇవ్వవా? ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే వడ్డిస్తున్నాడు బావా. ఇది ఎలా వచ్చింది? దిగు మామది. ఓకే, పొడి పొడిగా వచ్చింది. ఇంత కూడా దాంట్లో గ్రేవీ అనేది లేదు, సెమీ గ్రేవీ కూడా లేదు, మనకు సరిపోతుంది. ఫ్రై అంటే ఫ్రై, ఫ్రై లైన్ వస్తుంది. బావా నువ్వు కొద్దిగా వేసుకోవడం కాదు, వేయలేదు. మాకేమో ఇంత తీస్తున్నాడు. అది ఏంటి ఇది అక్కడ ఇంకా నాకు వద్దు, నువ్వు ఇలా చేస్తున్నాడు దగ్గర. అంటే ఎప్పుడు కూడా మిగిలిందంటే కాదురా, మిగిలిందంటే నాకే వేసేస్తున్నారు. వాళ్ళకి కాస్త ఎక్క వేసేద్దాం మంచి పక్క రొక్క తీసుకుంటారు. ఒకే రౌండ్ వేస్తున్నాడు. చిన్న లోటలు ఆడుతుంటే బాగున్నాయి కదా. టీ గ్లాసులు ఉంటాయి అక్కడ. ఆ టీ గ్లాస్ ఉన్నాయి, టీ గ్లాస్ తో పోసిద్దాము. పర్లేదు, ఇలా వడ్డించిన బాగుంది. మంచి వాసన వస్తుంది. గంటే చాలా పెద్దది బామర్ది. సరిపోద్ది అన్న అక్కడ వేసి రాజుకి. మంచిగా కలుపుకొని అప్పుడు మనం తిందాం. ఇది నోట్లో పెట్టుకుందాం ఒకసారి. పొగ అవుతుంది ఎట్రా ఉండేది. బావగారు బామర్ది ఈ రసంలో ఉప్పు తక్కువ ఉంది బా. అన్నంలో కలిపాం కదా బామర్ది, తక్కువ చప్పగా అనిపిస్తుంది, తగలలేదు. నాకు తిన్నరా? నేను కొద్దిగా ముక్క అయితే తింటున్నాను అనుకో. ముక్క తింటున్నావు నువ్వు? రసం ఎలాగందిరానా సురేషనా? చికెన్ అయితే చెప్పనవసరం లేదు, ఇంకా హైలైట్ కదా. నాకు బాగా నచ్చింది. కరివేపాకు వేపుడు అయితే అదిరిపోయింది, సూపర్. కరివేపాకు చికెన్ వేపుడు కారం కూడా బాగుంది. కారం కూడా ఉంది. బాబు ఉంటే బామర్ది నాకు ఇలా ఉండాలి బామర్ది, కారం నచ్చుద్దా నీకు? నచ్చుద్ది. ఈ స్టార్ ఆఫ్ ద ఐటమ్ పులుసు దగ్గర కొద్దిగా ఉప్పు తక్కువైంది. ఉప్పు తక్కువైంది. ఇద్దరు చూసారు మరి, ఉప్పు సరిపోయిందంటే సరిపోయిందని దులుపుకుంటూ వస్తారు. అన్నం వేసుకుంటే సరిపోలేదు. బాగారు ఒక కేజీ ఉప్పు ఏంటి దాంట్లో? ఏంటి రసంలో అయితే ఉప్పు సరిపోయింది కానీ బామర్ది అన్నంలో సరిపోలేదు. అందుకే అన్నంలో సరిపోయినంత వేసేద్దాం. కలుపుకున్న తర్వాత అవును, అన్నంలో సరిపోలేదంటే అర్థం కాదు నాకు. అది బాగారు బామర్ది లోన్ పోజా, లోన్ పకావంటే మన మళ్ళీ ఏదో లోన్ అడిగేదే అనుకుంటారు. లోన్ అంటే ఒరియాలో లోన్ అంటారు అనమాట. ఉప్పు ఇది మాతృభాషలోనే లోన్ అంటే ఉప్పు అని అర్థం, అది ఒరియా భాష. బ్యాంక్ లో లోన్ అడుగుదాం. రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నారు మన వాళ్ళు ఇప్పుడు లోన్ అడగడానికి. మా చిన్నారు బాబు లోన్ అడిగినా ఇప్పుడు ఇవ్వడు, ఎందుకంటే ఇంటి పని అవుతుంది. ఇస్తాను బామర్ది, లోన్ ఇదిగో తీసుకొచ్చాను. రెండోసారి ఉప్పు అయితే వేసాము, ఇప్పుడు ఉప్పు అయితే సరిపోయింది కానీ ఈ తాలింపు అనేది కాస్త మాడగొట్టాం, అది తగులుతుంది అనమాట. అదే కదా తాలింపు వేసే టయానికి కరెక్ట్గా మేము చిన్న క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది అనమాట. ఇట్టాటు అయ్యేసరికి ఇంకా మాడిపోయింది. నంజుకొని తినాలిరా ఈ చారుకి దీనికి. అలాగే తింటున్నాను కానీ దేనికి అదే. ఈరోజు మాత్రం ఫ్రై కానీ ఈ టొర్ర పులుసు టమాటా చారు బాగుంది. సురేష్ అన్న, నేను ఆ పనసకాయ కూర తిన్నాం కదా, అది తిన్న తర్వాత నేను అన్నం తినలేను అనుకున్నాను కానీ ఆకలి అయితే వేసింది. మీరు వద్దన్నారు కదా, వంట వద్దన్నారు కానీ ఒక రౌండ్ వెళ్ళాం కదా. అవును, మా లక్ష్మణ్ తమ్మున్నా నేనే వంట చేద్దాం అన్నా అనుకొని చెప్పి మాట్లాడుకుని మేము నేను వద్దు ఏమో బామర్ది, ఈ కూర తిని పడుకొని పోదాం, కడుపు నిండింది అనుకున్నాం కానీ మళ్ళీ అందరితో కలిసి తింటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వంట కూడా కాస్త త్వరగా అయింది, 11 గంటల ప్రాంతంలో తింటున్నాము. కూర లేకుంటే మాత్రం ఇది ఇంకా 9 గంటలకు అయిపోయింది. టమాటా రసం అయితే సూపర్, చాలా బాగా వచ్చింది. ఇంట్లో రసం చేస్తారు కానీ ఇంత టేస్ట్ ఉండదు. టొర్ర పులుసు అంటారు కదా, అదే టొర్ర పులుసు. రసం అన్నారు, టొర్ర పులుసు మరుగుచారు అదే టొర్ర పులుసు. ఫ్రెండ్స్, భోజనం చేసాం మంట దగ్గర అయితే కూర్చున్నాము. ఇప్పుడు టైం చూడండి, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అనమాట. 12:30 కరెక్ట్గా 12:30 అయితే అవుతుంది. గాలి కూడాను స్టార్ట్ అయిపోయింది. చల్లగా ఉండడమే కాకుండా గట్టి తగులుతుంది గాలి. రాత్రికి టెంట్లు కూడా ఇక్కడ ఉంటాయి, లేకపోతే ఆ గడకాసు ఉంటాయి. మీరు గట్టిగా లాగి కట్టారు కదా? లాగి కట్టలేదు, ఆ మేకులు అనేది దించేస్తున్నాం. ఈ టైంలోని మీరు ఎక్కువ సార్లు అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో అనమాట, మన యూట్యూబ్ దీంట్లో కాకుండా ఇన్స్టాగ్రామ్లోని మనల్ని చాలామంది పర్సనల్గా కామెంట్స్లో రాసి పెడతా ఉంటారు మన ఛానల్లోని, అంటే మన అకౌంట్లోని, అరకు ట్రైబల్ కల్చర్ అఫీషియల్లోని. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ చిన్నారబాబు గారు నీకు అడుగుతుంటారు. ఏంటంటే చిన్నారబాబు గారి యొక్క ఇల్లు ఎంతవరకు వచ్చింది, అది పూర్తయిందా లేదా చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన వీడియోస్ మన రాజు చేస్తున్నాడు, మన చిన్నారబాబు యొక్క ఇల్లు ఇదంతా కూడాను. బాబు ఎంతవరకు అయింది ఇల్లు,
ఇంకా ఎంతవరకు అవ్వాల్సి అయితే ఉంది? బామర్ది సాన్ షెడ్లు అయితే పోసి వదిలేసాం బామర్ది. ఓకే. దానికి మళ్ళీ కొన్ని టైం పడుతుంది, అవి సెట్ అయ్యే వరకు అలాగ ఉంటుంది. డబ్బులు సెట్ అయితే మరలా వేస్తారా? ఇప్పుడు మన లక్ష్మణ్ తమ్ముడికి అయితే అడుగుద్దాము. లక్ష్మణ్ తమ్ముడు కూడా చెప్పలేదు మేము, మీ ద్వారాగానే ఫస్ట్ గా అడుగుతున్నాం ఇట్లాగా. తమ్ముడు, మీ పాప పేరేంటి? పాపకు పేరు పెట్టారా? ఇంకా పేరు పెట్టలేదన్న. పేరు పెట్టలేదా? పెట్టలేదు. ఏం పేరు అనుకుంటున్నారు మీ పాపకి? ఇంకా అనుకోలేదన్న. ఇంకా అనుకోలేదా? భూమికనా? సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, జానిగాడు కరిలక్ష్మి వీళ్ళిద్దరు ఇప్పుడు వీడియోస్లో అంత కనిపించకపోవడానికి గల కారణం ఏంటి? దీనికి గల రీజన్ ఏంటంటే, కొండపోడుకి ఈ కుక్కలు కాపుకెళ్ళి ఈ మనుషులతో ఈ పాటు కుక్క మన ఈ కరిలక్ష్మి తర్వాతనేమో మరికొన్ని కుక్కలు ఈ జాని వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ కొన్ని కోతులు వచ్చాయి. ఆ కోతుల్ని చూసి కుక్కలు తరుముకుంటూ వెళ్ళాయి అడవి లోపలికి. వెళ్ళిన తర్వాత ఈ మిగిలిన కుక్కలన్నీ కూడాను బయటకు వచ్చేసాయి. ఈ కరిలక్ష్మి మాత్రం ఉండిపోయింది. ఈ కరిలక్ష్మి ఎంతవరకు వెళ్ళిందో మనకు కూడా తెలియదు. తీరా చూశాక ఈ కోతులన్నీ మూకదడిలా ఇలా చేసి ఆ కుక్కని చంపేసాయి అనమాట. చాలా విచిత్రంగా జరిగింది ఇదంతా కూడాను. వెళ్ళడానికి అదొక ఇది చాలా వింతగా అనిపించింది అనమాట. సో అట్లా అయ్యి మన కరిలక్ష్మి అయితే చనిపోయింది. మేము కూడాను చాలా బాధపడ్డాం. అది జరిగినప్పుడు ఊర్లో కూడా ఎవరు లేమన్నమాట. అది చనిపోయిందని చెప్పేసి మాకు ఫోన్ చేసి చెప్పారు. మేము మరుసటి రోజు రావడానికి దాన్ని తీసుకెళ్ళిన ఆ రోజు సాయంత్రమే దాన్ని పాతి పెట్టారు. మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నాం, షూట్ లో ఉన్నాం అప్పుడు, అదే క్యాంపింగ్ లో. అదే మీరు లాస్ట్ క్యాంపింగ్ చూసే ఉంటారు. ఆ కొండపైన ఆ చాపరాయి ఉంటుంది కదా, అక్కడ క్యాంపింగ్ చేసిన రోజు అనమాట. మేము ఆ క్యాంపింగ్కి వెళ్ళాము, ఈ కుక్కని ఇక్కడ చంపేసారు అనమాట. సో దానివల్ల మీకు కూడా నేను చూపించలేకపోయాము. నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే. కంట్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే ఇన్నోటి వీడియోస్లలోనే అది కనిపించింది. ఎప్పటి నుంచో ఉండి ఇట్లా జరగడం అనేది చాలా బాధ అనిపించింది నాకు కూడా. కరిలక్ష్మి కానీ లేకుంటే మన జానిగాడి కానీ చాలా మంది కూడా ఇష్టపడతారు. చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు, జానిగాడి కరిలక్ష్మి అనేసి. జానిగాడు అయితే ఉంటాడు. ఇప్పుడు కరిలక్ష్మి ఉండింది కాబట్టి దానికి తోడుగా జానిగాడు వచ్చేవాడు. ఇప్పుడు జానిగాడు ఉన్నాడు కానీ రావట్లేదు. దాన్ని తీసుకొస్తున్నాం, ఏమంటారు అడవి ప్రాంతం వరకు తీసుకొస్తున్నాం కానీ అది ఉండట్లేదు అనమాట. మా ఊర్లోని 2 కుక్కలు, జానిగాడు కరిలక్ష్మి. తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా ఉంటారు కానీ అంత గుంటరు. ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకెళ్లిపోతుంటారు. ఆ 2 కుక్కలు చాలా మంచి కుక్కలు. మన వీడియోస్ కి వాటికి మంచి అనుబంధం అనేది ఉండేది. కానీ దురదృష్టవశాత్తు అట్లా జరగడం అనేది చాలా బాధ అనమాట. ఏదైనా సమయం వస్తే మీకు చెప్దాం అనుకున్నాము, కానీ ఈ క్యాంపింగ్ ద్వారా మీతో ఇట్లా మాట్లాడతామని అనుకోలేదు. మనల్ని కొంతమంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, యూట్యూబ్లో కూడా అట్లా అని చెప్పేసి మీతో అనమాట. సరే, ఇప్పుడు మనము పడుకుని పోదాము. టైం కూడా చాలా ఎక్కువైపోతుంది. ఇదిగో ఈ నీళ్ళు కూడాను మరగబెట్టాము తాగుదామని చెప్పేసి. ఈ నీళ్ళైతే కాస్త వెచ్చగానే ఉన్నాయి, అయినా తాగేద్దాము, మనం పడుకుని పోదాము. మధ్యలో లక్ష్మణ్కి ఈశివర్ణ ఆశివర్ణ నేను అనమాట. ఈశివర్ణ నేను, ఆశివర్ణ వచ్చి సురేష్ అనమాట. లక్ష్మణ్ భయపడతాడు కాబట్టి మధ్యాహ్నం. సో అదనమాట. ఉదయం లేచిన తర్వాత ఈ కొండ ప్రాంతంలో మేము క్యాంపింగ్ చేస్తాం కదా, ఈ ప్లేస్లో ఎలా ఉంటుంది అనేది మీకు ఉదయం చూపిస్తాము. అప్పటి వరకు అయితే సెలవు. లేవా, తెల్లారింది. నమస్కారం జియో. నమస్తే సార్. నమస్తే సార్ అంట. ఎడబా నిద్ర వచ్చిందా అంత మంచిగా? నిద్ర వచ్చిందట. బయటికి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. బయటికి వెళ్దామండి. మన వాటర్ బాటిల్ అయితే ఉంది. ఏడు బా ఇది దయ్యమా మనిషా? దయ్యం బామరిది. ఈడెవడేడు మధ్యలో వచ్చాడు. రే దూత. ఇదిగోండి ఫ్రెండ్స్, బబ్బబ్బబ్బబ్బా చల్లగా ఉంది. మంచు పడింది గురు. మంచి కాదు, వర్షం వచ్చిందిరా, చిన్నగా చినుకులు. వర్షం వచ్చిందా? 10 నిమిషాల ముందు. ఓరే చూసారా ఈ ప్రకృతి రమణీయం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా కవ్విస్తుంది, ఎంత మంచిగా ఉందో. ఈ మధ్యలోనైతే చెప్పనక్కర్లేదు, సూపర్. ఈ చెట్లు అందం, అంత అందంగా కనిపిస్తున్నాయి మనకు. ఇదిగో మన ముందర ఉన్నటువంటి కొండలు ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో చూడండి. ఇదిగో ఈ చెట్టు కూడాను పచ్చగా కనిపిస్తుంది. ఇది అంత మంచిగా ఉంది. మనము ఈవినింగ్ చూసిన ఆ జెండాలు, ఆ పొలాలు, ఇదిగో మన టెంట్, ఇదిగో మా చిన్నారబాబు ఏమో ఏమంటారు మంచి తుంపర్లాంటివి ఆ చినుకుల్ని ఇట్లా చేస్తున్నాడు, క్లీన్ చేస్తున్నాడు. ఇదిగో చుట్టూరా అంతా కూడాను ఇలా ఉంటుంది అన్నమాట.
ఈ కొండలు కూడాను చాలా బాగుంటాయి. ఇదిగో ఈ కొండలు ఈసారి వెళ్ళినప్పుడు ఆ కొండల్ని పట్టుకెళ్ళిపోదాం, మన ఊరి దగ్గరికి పట్టేద్దాం. ఏ అక్కడంటే దగ్గర ఉండి చూసుకోవచ్చు కదా మనం. చూసుకోవడం కాదురా, క్యాంపింగ్ చేయొచ్చు. అవును రా, క్యాంపింగ్ చేసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు. ఒకసారి మన వాళ్ళ దగ్గరికి చూపించు. ఉన్నారా అసలు లేరా? పైకి పోయారేమో డైరెక్ట్గా, ఏదో 12:30కు పడుకున్నారనా. మా తమ్మున్న మా సురేష్ ఎప్పుడైనా కూడాను లేటు ఏమంటారు లెన్నర్స్ లాగా. వెల్కమ్ గైస్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏడుగురు ఒక్కొక్కరు ఒక పొజిషన్లో పడుకున్నారు వీళ్ళు. అంతే, రచ్చ రంబోలు అంటే అయింది ఇప్పుడు. టెంట్ ఇచ్చినందుకు న్యాయం చేశారు మా వాళ్ళు. అచ్చన తమ్ముడు లేగు, ఇదిగో రా కెమెరా పట్టరా, అర్జెంట్గా వచ్చి నువ్వు కెమెరా పట్టుకోవాలా, లేకపోతే ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. మరి రా, డిస్టర్బ్ చేయకండి నిద్రపోయేవాడిని, వాళ్ళు మంచోళ్ళు. ఇక్కడ కూర్చొని మంచిగా కాఫీనో టీనో ఆస్వాదిస్తుంటే ఉంటది. నేను అదే చేస్తున్నాను ఇదివరకు. ముందర ప్రకృతిని ఆస్వాదిస్తూ సూపర్ గా ఉంటది. ఇప్పుడు మనం ఉందకండి చూస్తాను, అదే చేయబోతున్నాం. ఈ కొండ అడ్డుగా ఉంది, లైట్ గా అక్కడ ఎండ పడుతుంది ఆ మధ్యలో. అవునా, ఈ కొండ లేకపోతే బాగున్నా. అదేంటది అది అండేనాది. ఈ కొండ అడ్డుకుండడం వల్ల మనకు అది తెలియట్లేదు. దాంతో పాటుగా అక్కడ నుంచి కొద్దిగా మబ్బులు ఉండడం వల్ల లైట్ గా పడుతుంది ఎండ కూడా, అంత ఎక్కువ పడట్లేదు. అవును, కానీ అలాంటి ఎండ బాగుంటది. ఉదయం పూట శరీరానికి తగులుతుంటే జీవనాడులన్నీ కూడా యాక్టివ్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఎండ వస్తుంది కాసేపట్లో. మంట రాజుకుందివా, ఈ పుల్లలు పెడదాము. అలాని తీసుకొచ్చిన కట్టెలు కూడా ఇక్కడ పెట్టిద్దాము, మంట అంటుకుంటుంది. ఫ్రెండ్స్, ఎండ అన్నాం కదా, కరెక్ట్గా 7 గంటలకు అయితే ఎండ కాస్తుంది. వెనకాల చూడండి కొండలు మంచి అందంగా కనిపిస్తున్నాయి. ఈ రోజుకి మన బ్రష్ అనమాట, ఇదే నేచురల్ బ్రష్. ఇప్పటికీ మా వాళ్ళు చేస్తారు, అప్పుడప్పుడు చేస్తుండాలి, వారానికి ఒకసారి 2 సార్లు కదా. వేప తర్వాత ఇట్లాంటి కానుగా మంచివి ఆరోగ్యానికి కూడా, అంటే ఈ పళ్ళ ఆరోగ్యానికి మంచివి అనుకుంటా. ఇవి మనం ఇవి నమ్మలేకపోతే బాగుంది, కొద్దిగా ఈ పళ్ళు అంటే మెత్తబడిపోతాయి. నువ్వు వేప పుల్ల తీసుకున్నావు కదా, మేము ఇవి కానుగ పుల్లలు. చిన్నారా వైట్ అది చిన్నారా బాది వేప దొరికింది, వేప బా ఏమో బారది. ఇది వేరే బ్రాండా? వేరే బ్రాండ్. మనం ఉన్న ప్లేస్ లో పూర్తిగా ఎండ వస్తుంది బా, ఎక్కడ కూడా కాలేదు. అవును, Work is almost over, summer's getting closer. No time to be sober, sunshine on my shoulders. I'm alive and breathing, living my best life. Love is on my mind and it's making me high. I'm staying in this moment, though it's hard sometimes, but I work it out every once in a while. I feel the love, I feel it growing every day. I feel the love, I feel the love. I hope it never goes away. I feel the love, love, love. Feel the love, love, love. I feel the 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 ఇదిగో రాత్రి మనం తయారు చేసి పెట్టుకున్న పనసకాయ కూర. ఇప్పుడైతే మొదటి బ్రేక్ఫాస్ట్. తర్వాత మనం నిన్న సాయంత్రం దిగొస్తున్నప్పుడు మీకు పనసకాయ ఒకటి చూపించాం కదా, అది తిందాం. భలే కనిపిస్తుంది బా, కేక్ లాగా. ఘాట్ ఎక్కుతాం కాబట్టి ఇది కొద్దిగా బ్రేక్ఫాస్ట్ లో ఉంటుంది, ఆకలేదు అనమాట. అవును, ఇప్పుడు చాలా పెద్ద ఘాట్ ఎక్కాలి, చాలా దూరం కూడా వెళ్ళాలి కదా, ఇది తింటే శక్తి వస్తుంది. అందుకనే ఒక 3 కిలోమీటర్ ఉంటుందేమో బా, ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. ఆ ఊరికి వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. కూర అయితే ఏమాత్రం పాడవలేదు, చాలా బాగుంది. వేస్ట్ కూడా చేయట్లేదు.
టేస్ట్ కూడా మారలేదు, బాగా ఉంది. అవును ఫ్రెండ్స్, ఈ యొక్క క్యాంపింగ్ వీడియో అయితే ఇక్కడితో ముగిద్దాం అనుకుంటున్నాము. స్టార్టింగ్ నుండి చూసిన వాళ్ళు ఇప్పటి వరకు ఏ విధంగా అనిపించింది మీకు ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. మాకైతే చుట్టూరా పచ్చటి కొండలు మాత్రము చాలా అందంగా కనిపించాయి, చాలా మంచిగా గడిచింది కూడాను. గత రాత్రి ఫుడ్, మేము పడుకున్న ప్లేస్ ఇదంతా కూడా అయితే చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మరలా మేము ముందుకుంటాము కొన్ని రోజుల్లో. అంతవరకు అయితే సెలవు, బాయ్ ఫ్రెండ్స్. తినేసి ఇప్పుడు బయలుదేరదాం. ఇంకా మధ్యలో వెళ్తూ ఇంకోటి ఉంది, అది తింటూ ఇంకా వెళ్ళిపోదాం. దిగం కానీ ఎక్కడానికైతే అయిపోతుంది. చాలా బరువుగా అనిపిస్తుంది శరీరం అంతా కూడాను. ఇక్కడ ఏమాత్రం కాలు జారినా సరే కింద పడక తప్పదు. అవును, కిందన ఈ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగో ఈ రాళ్ళు అయితే భయంకరంగా ఉన్నాయి, అవి కూడా గుండ్రగా ఉన్నాయి, గుండ్రంగా ఉన్నాయి, చక్రాల్లో తిరుగుతున్నాయి వాటిపైన కాలు వేసిన తర్వాత. అడుగు పెడితే ఉమ్. ఈ ఘాట్ ఎక్కడానికి మనకు ఒక 45 నిమిషాలు అలా పడుతుంది. ఆ పైకి వెళ్ళేసరికి ఇంకా మన పని అయిపోద్ది. పైకి వెళ్తేనే కాస్త ఊరట లభించినట్టు కనిపిస్తుంది మనకు. అవును, పైకి వెళ్తేనే కాస్త ఊపి పీల్చుకుంటాం మనం. మా చిన్నారు బాబు ఎట్లా చేస్తున్నాడు చూడండి. అది రావట్లేదని చెప్పి ఇదిగో ఇదైతే పసుపు రంగులో ఉంది. ఇది అబ్బా మొత్తం కూడా ఇది మురిగిపోయింది గురు. మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసాము. వస్తు దారిలో నిన్న మనం ఎక్కడైతే స్నాక్స్ అనుకోండి స్టార్ట్ చేసాము అక్కడ అనమాట. అది తీసుకున్నాం కదా ఆ పనస పండు, కానీ అది మంచిగా లేదు. ఇక్కడ వచ్చాము, అది బాగాలేదు. తినేసిన తర్వాత నెమ్మదిగా స్టార్ట్ అవుదాం. రాత్రి మనం తయారు చేసి పెట్టుకున్న పనసకూర అయితే తిన్నాము. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి సగం అయిపోయింది. ఊరికి వెళ్ళడానికి ఇంకా తయారైపోతాం మేము. ఇంకాస్త దూరం వెళ్తే గాలి తగిలే ప్లేస్కి అయితే వెళ్తాం. అక్కడ గాలి తగులుతుంది, ఇప్పుడు కూడా లైట్ తగులుతుంది. ఇంకా పైకి వెళ్తే మనకు మంచిగా అనిపిస్తుంది. ఈ కొండలు ఇవన్నీ కూడా ఇట్లా దాటుకుంటూ వచ్చాం అనమాట మనం మాటలు ఈ కింద ప్రాంతం నుంచి. చూడండి ముందర ఇంకొక కొండ అయితే ఉంది. ఆ కొండని ఇప్పుడు మనం అధిరోహించాలి. అయ్యో బాబు చచ్చిపోతాం రా, చంపేస్తాం మళ్ళీ. ఎలా ఉంది? సూపర్. ఆ కొండకి వెళ్దాం. ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా ఇప్పుడు ఆ కొండకి ఇప్పుడు షిఫ్ట్ చేద్దాం. గాలి తగిలింది భారతి, తగిలింది బా. చల్లటి గాలి, ఈ ప్రకృతి దగ్గర సూపర్. ఇంకా ఈ రోజు ఇక 10 days ఉండిపోయి రేపు సాయంత్రం వెళ్ళిపోదాం. పార్ట్ 2 కమింగ్ సూన్.